మహబూబ్ నగర్లోని మహిళా డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి విద్యార్థులతో బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి ముఖ్య అతిథిగా నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి చూస్తూ ఉన్నాము. ఆమె విద్యార్థులతో కలిసి ఆడి పాడుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆమె ప్రత్యేకంగా విద్యార్థులు ఆహ్వానించిన మేరకు నారాయణపేట నుంచి కూడా ఎమ్మెల్యే వచ్చి విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో డాన్స్ చేస్తున్నారు. ఆమె పాల్గొంటుంది. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మేడం, ఈరోజు విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ చిన్నప్పటి జ్ఞాపకాలు చేసుకున్నారు. చాలా బాగుంది, ఎందుకంటే ఈ కాలేజ్కి నేను రెండోసారి రావడం, అది కూడా సో చాలా సంతోషం. అండ్ జోష్ అనేది కూడా ఈ ఆడపిల్లల్లో చాలా ఎక్కువ ఉంది. సో దాంట్లో పాటు నేను కూడా ఒక చిన్నపిల్లని అయిపోతున్నాను. సో ఐ ఫీల్ వెరీ నైస్ అండ్ బ్లెస్డ్ టు బి హియర్. చిన్నప్పుడు ఈ బతుకమ్మ సంబరాలు చేసుకునే వాళ్ళ గతంలో ఎప్పుడైనా సరే ఇంటి దగ్గర చాలా తక్కువ అండి. అంటే ఇంట్లోనే ఇంటి వరకే చేసుకొని దేవుడి దగ్గర పెట్టడం అంతే. కానీ ఫస్ట్ టైం లాస్ట్ టైం చేసుకున్నాం, ఈసారి కూడా కొంచెం పెద్ద ఎత్తున ఇట్లా కాలేజ్ లైఫ్లలో మెయిన్గా కాలేజ్ పిల్లలతో కలిసి చేసుకుంటున్నాం. మొత్తానికి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు అయితే మొత్తం కూడా హుషారుగా బతుకమ్మ సంబరాలు అయితే కొనసాగిస్తున్నారు. కనుపర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, టీఎస్ మీడియా, మహబూబ్నగర్ జిల్లా. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.